చాలా హడావిడిగా టెన్షన్గా కనిపిస్తుంది శ్రీకాంత్ గారు. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా. ప్రభాస్ లెవెల్లో ఊహిస్తున్నాం మూవీని. ప్రభాస్ అన్న ఫ్యాన్. అంత ఎత్తు ఎదగాలంటే అలాంటి కథలే ఎంచుకోవాలని లారీ అని ఒక సాలిడ్ కథ ఎంచుకున్నాను. యూట్యూబ్లో ప్రాంక్స్ చేస్తూ గేస్ని చేస్తావు, చిన్న పిల్లని చేస్తావు, పెద్ద పెద్ద వాళ్ళని చేస్తావు. నా దగ్గర కొంచెం డబ్బులు ఉండేప్పుడు సో లెట్ స్టార్ట్ ఏ మూవీ అని కొత్త ప్రొడ్యూసర్ వస్తే 50 లక్షలు తను పెట్టేటట్టు, నేను ఒక 20 lakhs పెట్టేటట్టు, నేను 15 lakhs అలా పెట్టి చేశాను. ఫస్ట్ నేను 15 lakhs పెట్టి మ్యూజిక్ చేయించాను. దాని పేరు కొత్తపేట గ్రామం సినిమా. ఆ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు నీకు నమ్మకం ఉందా నీ మూవీ కనీసం 2 రోజులు ఆడుతుంది అని? ఎవరిది ఆడదు మేడం. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. ఇన్నాళ్ళు మనని ప్రాంక్స్ చేసి అలరించి ఎంటర్టైన్మెంట్ చేసి నా వ్యక్తి ఇప్పుడు సినిమాలోకి దూసుకుని వస్తున్నాడు లారీ మీద. అది కూడా ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కమ్ హీరో. మరి ఇలాంటి ఓ వ్యక్తి ఇలాంటి ఒక మూవీస్ చేస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుందో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. నేను చెప్పాలి హాయ్, మీరే చెప్పేస్తున్నారు హాయ్. బాగున్నారా? చాలా హడావిడిగా టెన్షన్గా కనిపిస్తుంది శ్రీకాంత్ గారు. ఎలా ఉన్నారు? రిలీజ్ ఉంది, కొంచెం కష్టంలో ఉన్నాం మేడం. అండ్ టెన్షన్స్ అంటే అన్ని చూసుకోవాలి, 5 languages, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ. ఫస్ట్ సినిమానే పాన్ ఇండియా, అందుకు అట్లా. ప్రభాస్ లెవెల్లో ఊహిస్తున్నాం మూవీ. ప్రభాస్ అన్న ఫ్యాన్. అంత ఎత్తు ఎదగాలంటే అలాంటి కథలే ఎంచుకోవాలని లారీ అని ఒక సాలిడ్ కథ ఎంచుకున్నాను. ఓకే, సో సూటిగా ఉంటే నాకు క్వశ్చన్స్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. కంఫర్టబుల్ మేడం ఆన్సర్. అసలు ప్రాంక్ స్టార్ కదా నువ్వు. యూట్యూబ్లో ప్రాంక్స్ చేస్తూ గేస్ని చేస్తావు, చిన్న పిల్లని చేస్తావు, పెద్ద పెద్ద వాళ్ళని చేస్తావు. అసలు నీ కంటెంట్కి ఏజ్ లిమిట్ అనేది లేదు, ఫీమేల్ మేల్ ఐదర్ కూడా లేదు. అలాంటి ఒక ప్రాంక్ స్టార్ ఇప్పుడు మూవీ చేస్తున్నాడు. అసలు నీకు నమ్మకం ఉందా నీ మూవీ కనీసం 2 రోజులు ఆడుతుంది అని? ఎవరిది ఆడదు మేడం. చిన్నది ఇప్పుడు చిన్న సినిమాలు 100 crores కొడుతున్నాయి, పెద్దవి ఉండట్లేదు. పెద్దవి 1000 crores కొడుతున్నాయి, చిన్నవి ఉండట్లేదు. సో ప్రయత్నం చేయాలి. ఫస్ట్ నేను యాక్టర్ అవ్వాలని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వస్తే నాకు అవకాశాలు ఇవ్వలేదు. అప్పుడు అర్థమైంది ఇది కమర్షియల్ ఫీల్డ్, డబ్బులు పెడితే మన పైన రిటర్న్ రావాలి, మనకు ఫేమ్ ఉండాలి, లేకపోతే మన పైన డబ్బులు పెట్టరు. ఫేమ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి, యూట్యూబే దారి లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దారి నాకు అర్థమైంది. దెన్ ఐ బాట్ ఏ కెమెరా. అప్పుడు బాగా బిత్తిరి సత్తి సార్ ఉన్నారు కదా, ఆయన, మిస్టర్ బీన్, చార్లీ చాప్లిన్, ఇట్లా వరల్డ్ కామెడీ వీడియోస్ ఉండేవి. కామెడీ వీడియోస్ చేస్తే బాగుంటాయి, మనకు ఫస్ట్ ప్రజాదరణ వస్తుంది, తర్వాత ఫేమ్ అవ్వచ్చు. దెన్ వీ క్యాన్ యాక్టర్గా ప్రయత్నం చేయించాను. నేను బాగా చదువుకొని అన్నీ వచ్చా, వెల్గా బాగానే వచ్చాను. బట్ ఆ కామెడీ, ఆ సెటప్, ఆ అటైర్ నాకు సెట్ అవ్వాలి నా పర్సనాలిటీకి నాకు. దెన్ ఏం వర్కౌట్ అవ్వలేదు. 2 short films తీసా, వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఇది ఏ ఇయర్లో? ఇది 2020, 4 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 4 years బ్యాక్. దెన్ వాట్ హ్యాపెన్, ఇంకా ఇది అవ్వట్లేదు, ఏదన్నా సాధన చేయాలి అంటే అప్పుడు ఏం నడుస్తున్నాయి ట్రెండింగ్లో అని చూస్తే ప్రాంక్స్ నడుస్తున్నాయి. అట్లా తెలియక 2 వీడియోలు చేస్తే అవి బాగా వ్యూస్ వచ్చాయి, 50,000 60,000 వచ్చాయి స్టార్టింగ్లోనే, ఒక 1 to 2 daysలోనే. సో ఇది బాగా వస్తుందని తెలియకుండా అది మొదలుపెట్టా. నేను చదువుకున్న నాకు ప్రాంక్స్ అనేది అసలు జీరో, అండ్ అది నా వే కాదు, అది ఒక దారి పనికొచ్చింది ఇప్పుడు నేను సినిమాకి ఎదగడానికి. ఐ డోంట్ సే ఇట్స్ రాంగ్ ఆర్ రైట్, ఇట్స్ హ్యాపెన్. నాకు తెలియకుండా చేశాను, జరిగింది. 6-7 లక్షల ఫాలోవర్స్ వచ్చారు వితిన్ 3-4 monthsలో. దెన్ ఏమైంది, ఇప్పుడు ఫేమ్ అయ్యాను, ఇప్పుడు అవకాశం ఇస్తారా అని మళ్ళీ తిరిగా. ఎవరు అప్పుడు కూడా అవకాశాలు ఇవ్వాల. అంటే సినిమా అనేది పెద్ద మీడియా, అర్థమైంది. యూట్యూబ్ వేరు, సినిమా వేరు, ఉదాహరణ వేరు, కమర్షియాలిటీ వేరు. సో ఇట్ టేక్స్ టైం, లాట్ ఆఫ్ టైం అని అర్థమైంది. దెన్ నా దగ్గర కొంచెం డబ్బులు ఉండేప్పుడు సో లెట్ స్టార్ట్ ఏ మూవీ అని కొత్త ప్రొడ్యూసర్ వస్తే 50 లక్షలు తను పెట్టేటట్టు, నేను ఒక 20 lakhs పెట్టేటట్టు, నేను 15 lakhs అలా పెట్టి చేశాను. ఫస్ట్ నేను 15 lakhs పెట్టి మ్యూజిక్ చేయించాను. దాని పేరు కొత్తపేట గ్రామం సినిమా. ఆ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమా ఎప్పుడైతే ఆగిపోయిందో దెన్ నాకు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది జనాల పైన. అరే ఏమో కష్టపడ్డాం, నా డబ్బులు పెట్టే వచ్చాడు, నాకు ఫేమ్ ఉంది. వాళ్ళు పెట్టమంటే నాకు ప్రొడ్యూస్ చేయలేదు, నేను పెట్టుకుంటే కూడా నాకు హెల్ప్ చేయట్లేదు, మధ్యలో వెళ్ళిపోయారు, లాస్ అయింది, సినిమా అయిపోయింది. దాంట్లో సన్నీ లియోన్ని పెట్టాలి, ఐటమ్ సాంగ్ బాగా డిజైన్ చేసుకుని బాగా చేసాం సినిమాని, గట్టిగా చేయాలి, ఇంకా కొంచెం బడ్జెట్ ఎక్కువ కష్టపడాలి. అయితే అది ఆగిపోయింది. దెన్ వాట్ హ్యాపెన్, ఇది కాదు మనమే పెట్టుకోవాలి, గట్టిగా ఎవడి మాట వినద్దు. అప్పుడు అర్థమైంది ఎవడి మాట వినద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాలి, నాకు అప్పుడు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్. బాగా కంటిన్యూస్గా 1.5 year రెగ్యులర్ వీడియోస్ చేశాను. ఐ సేవ్డ్ సమ్ మనీ. చాలామంది యూట్యూబర్ లాగానే వాళ్ళందరూ రకరకాలుగా ఎంజాయ్ చేశారు. నేను ప్రతి డబ్బులు కూడబెట్టాను, ప్రతి రూపాయి కూడబెట్టాను. అండ్ మూవీ
మొదలు పెట్టాను. అప్పుడు బాగా వ్యూస్ వచ్చేటప్పుడు ఇట్లా కళ్యాణి అనే ఆవిడ వచ్చి నాది గొడవపడి అట్లా జరిగింది సిచ్యువేషన్. దెన్ ఇది రైట్ టైం రా అండ్ ఇంకా వీడియోస్ చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు అంటే అప్పటికే ఎక్స్ట్రీమ్ అయిపోయినాయి. చేసాం వీడియోస్ బాగా వ్యూస్ వచ్చాయి, ఇంకా అదే రొటీన్ కంటెంట్ కూడా రొటీన్ అవుతుంది. దెన్ ఐ ఫైండ్ ఇది ఇద్దు కొంచెం బెస్ట్గా చేద్దాం అని నాకు అనిపించి దెన్ ఐ స్టార్టెడ్ మూవీ స్టార్ట్ చేద్దామని గోవాకి వెళ్ళి కథ రాసి వచ్చి లారీ చాప్టర్ 1 ఆడిషన్స్ చేసి తెలుగు అమ్మాయి దొరకపోతే హిందీ అమ్మాయిని పెట్టుకొని సినిమా స్టార్ట్ చేసాం లారీ చాప్టర్ 1. ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ గుర్తుకొచ్చింది, తెలుగు అమ్మాయిని ఎందుకు దొరకలేదు? చాలా మంది ఉన్నారు, అంటే హిందీ అమ్మాయిలు పెట్టి ఎక్స్పోజ్ చేస్తే చాలా మంది చూస్తారని కదా. నిజం చెప్పలే పర్లేదు. అదే నిజం చెప్తాను. ఏమైందంటే హీరోయిన్ నేను గోవాకి వెళ్ళి కథ రాసుకొని వచ్చి ఆడిషన్ పెట్టినప్పుడు, గోవాకి ఎందుకు వెళ్ళావు? అక్కడే కథలు దొరుకుతాయా? అక్కడ కొంచెం ప్రశాంతత ఉంటుంది, ఫీల్ లైక్ తాగొచ్చు మంచిగా రూమ్ లో కూర్చొని ట్రావెల్ చేస్తే ఐడియాస్ వస్తాయి. అదే హైదరాబాద్ ట్రావెల్ చేయొచ్చు కదా, ఎన్ని హైవేస్ ఉన్నాయి. సో అదే ఇంకా మీరు ఇది చేయండి అంటే ఏం చెప్తాం, నాకు నచ్చింది వెళ్ళాను. సో ఇట్స్ హ్యాపెండ్. వెళ్ళేదా కథ రాసుకుంటూ వచ్చిన తర్వాత ఆడిషన్ చేసిన తర్వాత హీరోయిన్ కావాలి, అందరు దొరికారు, హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ దొరకపోతే ఇమీడియట్ గా తెలుగు ట్రై చేసావా? అదే చెప్తున్నా. దెన్ పక్కింటి అమ్మాయి కావాలి, బాగా కుందర బొమ్మలా ఉండే అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయిలా కావాలి. ఎందుకంటే లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి, లారీ కథ మీద ఆ భుజం మీద తన కథను మొయ్యాలి, అంత బాగుండాలి. సో నాకు అర్థమైంది అటువంటి అమ్మాయి కావాలని. ఇన్స్టాగ్రామ్లో వందల ప్రొఫైల్స్ ఉన్నాయి, యాక్టర్ అని పెట్టుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకుంటారు, రెడీ ఫర్ కొలాబరేషన్ అని పెట్టుకుంటారు. అందరు మెసేజ్ ఒక రిప్లై అయ్యారు. అట్లా ఇంకా కొందరు తెలుగు ఆర్టిస్టులు హీరోయిన్ల వాళ్ళని ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కాఫీ షాప్కి రోజు పిలిపించారు. ఒక 5-6-7 మంది తెలుగు వాళ్ళు, ఒక 20 మంది హిందీ వాళ్ళని పిలిపించాం. ప్రతి ఒక్కరు రావడం, నువ్వు కొత్తడివి, నీతో చేస్తే సినిమా మాకు ఫ్యూచర్ ఉండదు. మళ్ళీ ఎందుకు వచ్చారు మరి హీరోయిన్ గారు, మీరు ఎవరు చెప్పారు మీకంటే నువ్వు కొత్తడివి అని మమ్మల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడతారు తప్ప వాళ్ళు అసలు యాక్టింగ్ చేయాలా, ప్రొఫెషనల్ యాక్టర్స్ అనేది వాళ్ళకి కనపరాదు అనమాట. అడపదడప ఏదో హీరోయిన్ ఏదో అంటారు. అట్లా కొంతమంది తగిలారు. తెలుగు వాళ్ళ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాయి జరిగిన సిచ్యువేషన్. తెలుగు వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ మా ఇంట్లో ఒప్పుకోరు. దీంట్లో సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్. నువ్వు యాక్టర్ని ఒప్పుకున్నావు అంటే మీ బావ, భర్త, తండ్రి అందరికి చెప్పి వస్తావు ఇంట్లో నుంచి, అంతేనా కదా. మరి ఇంటికి వచ్చినాక నేను కిస్ ఉంది, రొమాన్స్ ఉంది అంటే నాకు ఇది వద్దు అది వద్దంటే నీకోసం నీ కథ మార్చలేను. కుటుంబ కథా చిత్రం. ఫస్ట్ లవ్లో పడతారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఉన్నాయి, ఒక 6-7 ఉంటాయి. అంటే నీ కంఫర్ట్ కోసం పెట్టావా, సినిమా కథ కోసం పెట్టావా? ఆనెస్ట్గా జనాల కోసం పెట్టా, నా కోసం కాదు. అది కిస్లో ఏముంది, నథింగ్ దే. సో ఏమైంది, ఈ కమర్షియల్ కోసం పెట్టాము. ఫస్ట్ ఏంటంటే కథ, హీరో ఇంటిని వదిలి వెళ్ళిపోయినప్పుడు తన భుజాల మీద హీరోయిన్ కథ మొయ్యాలి. అటువంటి స్ట్రాంగ్ లేడీ అవ్వాలి. అంత లేయాలంటే వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం పండాలంటే ఆ స్టోరీ అలా ఉండాలి. ప్రాపర్ లవ్ స్టోరీ నడవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నడవాలి, పెళ్ళి అవ్వాలి, ఇదంతా ప్రాపర్ స్టోరీ. ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా, పెళ్ళి అంటేనే పెద్ద ప్రొసీజర్. రొమాన్స్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ చిన్న ప్రొసీజర్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ ఉంటాయి, బిలీవబుల్ చేయాలంటే స్క్రీన్ పైన ఇవన్నీ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ వాట్ హ్యాపెన్, వద్దనుకున్నారా? వద్దని చాలా అట్లా జరగడం వల్ల ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి, నేనేమో షూటింగ్కి వెళ్ళాలి, టైం లేదు నా దగ్గర, వాళ్ళ కోసం నేను ఆగలేదు. ఛాన్స్ ఇచ్చాను, దొరకలేదు, మనం ఏం చేస్తాం. దెన్ నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉంటే అతనికి ఫోన్ చేస్తే ఒక కాంటాక్ట్ వచ్చింది. ఒక 50-60 పంపించాడు. వాళ్ళలో షీఈ్ సో కంఫర్టబుల్ ద వన్, చంద్రశిఖ అని. అన్నిటికీ నువ్వు ఆ డర్టీ మైండ్ తోటి నా మాటకు డర్టీ మైండ్ తీసుకుంటున్నావా? అన్నిటికంటే లైక్ ప్రొడక్షన్ లో ఏదైనా కష్టమైనా ఏదైనా ఫేస్ చేయడానికి. తనకు మేము షూటింగ్ చేసేటప్పుడు జూమ్ షాట్ ఉందన్నమాట. పెళ్ళైన తర్వాత కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటుంది. తనకి యాక్సిడెంట్ అయింది, అమ్మాయికి. యాక్సిడెంట్ మేజర్గానే అయింది. ఫొటోస్ ఉంటాయి, ఇస్తాను మీకు చూద్దరు. ఏంటంటే 200 జూమ్ లెన్స్ వేశారు. క్యాస్ట్ అండ్ క్రూ చాలా దూరంలో ఉన్నారు. అమ్మాయి నేను ఉన్నాం, కూరగాయలు తీసుకురావాలి, ఇట్లుంటుంది రోడ్డు. ఆ షాట్ కోసమే అలా తీసాం. కింద పడితే చీర, శారీ డ్రాపర్ అని, శారీ అమ్మాయి హిందీ అమ్మాయి కదా, శారీ కట్టుకోవడం రాదు. సో తన కొంగు బైక్లో చుట్టుకొని కింద పడింది. ఆ కొంగు ఇడంతా కోసుకుపోయింది. ఈ స్క్రాచెస్ ఇక్కడ రాయి కొట్టేసుకుంది, అంత బ్లడ్ అంతా కారుతుంది. అప్పుడు కూడా అమ్మాయి, నేను ఇట్లా అమ్మాయిని ఎత్తుకున్నా అంటే నా దగ్గర ఉండే డబ్బులు, నేను కారు కూడా కొనుక్కోలే, సినిమాకే పెట్టా డబ్బులు. కారు ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ వెళ్ళొచ్చు. పక్క నుండి ఆటోని పిలిచి అమ్మాయిని ఆటోలోకి ఎత్తేటప్పుడు అమ్మాయి అంటుంది, నన్ను తీసేస్తావా, నీకు లాస్ వస్తుందా, తీసేయి, నో ప్రాబ్లం. షీ సచ్ కమిటెడ్, తీసేయి, నో ప్రాబ్లం, నీ కంఫర్టబుల్, నేను మార్చుకొని కూడా వస్తాను మళ్ళీ యాక్టింగ్కి, అదే దెబ్బలు మానిన తర్వాత ఐ విల్ వెయిట్, నీ ఇష్టం శ్రీకాంత్ అని. కోమ అంటే కాన్షియస్, అన్కాన్షియస్ మూల పోయింది, బ్లడ్ అంతా పోయింది. ఎప్పుడు పోలే అమ్మాయి, కింద పడలేదంటే ఇంతవరకు. అట్లా అంత సెన్సిటివ్ గర్ల్ అయిపోయింది. దెన్ నేను అట్లా కాదు, నేనేం ఆలోచిస్తానంటే ఈమెకి ఏమన్నా అయితే వాళ్ళ పేరెంట్స్ వస్తారు, మరి పెద్ద పంచాయతీ. ఇంకోటి ఆల్రెడీ 3 రోజులు షూట్ చేసాం, ఒక 20 lakhs ఖర్చు అయిపోయింది. నా బడ్జెట్, నా సినిమా, నా ప్లాన్లో నేను యూట్యూబర్, నా సొంత డబ్బులు పెట్టాను. ఇంత చిన్న మిస్టేక్ అయినా సినిమా అయిపోయింది. సినిమా అయిపోతే కృష్ణానగర్లో నేను రోజు వింటుంటా కొత్త డైరెక్టర్లు, చిన్న ప్రాబ్లం చాలు సినిమా అయిపోద్ది. సినిమా అయిపోతే మళ్ళీ మొదలు పెట్టాలంటే కష్టం. ఎందుకంటే ఒక 200 మందికి ఫోన్లు చేసి మేనేజ్ అందరిని తీసుకురావాలి సెట్కి. పొద్దునికల్లా
మేకప్ అని లైట్ అని అందరినీ తీసుకురావాలి, అంత ఈజీ కాదు. సో ప్రొసీజర్ మేనేజర్ కూడా లేడు, అన్నీ నేనే చేసుకున్నా. నా భయం ఏంటంటే బడ్జెట్ వేస్ట్ అయింది, ఈ అమ్మాయికి దెబ్బ తెలియదు నా వల్ల. రెండు ఏమైతుంది సిచ్యువేషన్ డిఫరెంట్. పోయినా ఆమె రక్తం చూసి భయపడింది, చిన్న దెబ్బలే మైనరే, బట్ అవి తనకు పెద్దవే. అయితే అట్లా అయిపోయింది. తను అంత కమిటెడ్, తన గురించి ఎందుకు చెప్పానంటే స్టోరీ, తను అంత కమిటెడ్, అంత గ్రౌండెడ్ అండ్ అంత ఇంట్రెస్ట్. దేవుడు మేబీ డెస్టినీ తనకే రాశారు లారీ చాప్టర్ 1 అనేది, ఐ డోంట్ నో, అందుకోసం అనుకున్నా. రైట్. సో చెప్తున్నావు కుటుంబం తగ్గ సినిమా అని, మరి ఏంది ఈ లారీ అనే చాప్టర్ అని? అసలు పేరుకి నువ్వు చెప్పే కథకి ఏమీ మ్యాచ్ కావట్లేదు. లారీ అంటే లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, డ్రగ్స్ గోల్డ్ డబ్బులు అయితే కాదు, ఒక మంచి ప్రోడక్ట్, దేశ భద్రతకు సంబంధించిన ప్రోడక్ట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని హీరో డెలివరీ చేయాలి. అయితే హీరో పోలీసా దొంగ, వాడు ఒక మెకానికా, వాట్స్ రిలేట్ టు మ్యాటర్, తర్వాత లవ్ స్టోరీ ఏంటి, ఈ విలన్స్ ఎవరు, ఇండియా వైడ్ గ్యాంగ్లు ఎందుకు వస్తాయి, వేరే వేరే రాష్ట్ర తమిళనాడు కర్ణాటక అలా గ్యాంగ్స్ వస్తాయి లారీని పట్టుకోవడానికి, వీళ్ళందరూ అనేది కథ. దీంట్లో వాళ్ళ నాన్న కూడా ఒక డ్రైవరు, లారీ డ్రైవరు, వాళ్ళ కుటుంబ కథా చిత్రం. చాలా ప్రాపర్ సినిమా, చాలా పెద్ద 2-3 కథలు కలిపి గట్టిగా రాశాం, సాలిడ్గా రాశాం, పవర్ ప్యాక్డ్. రైట్. నువ్వు ప్రాంక్ స్టార్గా ఎంత సంపాదించావు శ్రీకాంత్? ప్రాంక్ స్టార్గా అంటే నేను టు బి ఫ్రాంక్ చెప్పాలి, టు బి ఫ్రాంక్గా చెప్తా, ఏముంది, నేను నాకు చెప్పడం ఇష్టం లేదంటే చెప్పను, ఉదయం నాకు చెప్పాలి నేను చెప్తా, ఏముంది. అయితే ఫేస్బుక్, యూట్యూబ్ రెండిట్లో రెవెన్యూ వచ్చేది, అప్పుడు బాగా వచ్చేది రెవెన్యూ. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎక్కువ అయ్యాయి, బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు ఛానల్స్ పెడుతున్నారు, పెట్టుకోవద్దని కాదు, అందరూ పెడుతున్నారు, యాక్సెస్ ఉంది కాబట్టి. సో దానివల్ల డిస్పర్స్ అయింది, మజ్జిగ పల్సన్ అయినట్టు యాడ్లు డిస్పర్స్ అయ్యాయి, రెవెన్యూ చాలా తగ్గిపోయింది. అప్పుడు నేను సంపాదించింది ఫేస్బుక్లో ఒక 50 లక్షలు, యూట్యూబ్లో ఒక 50-60-70 లక్షలు వచ్చింటుంది నాకు. అదంతా కూడబెట్టాను, ₹1 కూడా వేస్ట్ చేయలేదు. అండ్ ఇవన్నీ నాకేం ఊరికే రాలేదు, కొంతమంది ఫ్రెండ్స్ వీడియోస్ చేశారు ఫ్రీగా, కొంతమందికి డబ్బులు ఇచ్చి చేశాను వీడియోస్, అట్లా నేను చేసుకున్నాను, వాళ్ళకి అవకాశాలు ఇచ్చాను. అట్లా నా వల్ల ఇప్పుడు 4-5 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి ఒక 60-70 మంది పనిచేశారు నా సినిమాకి, ఆ డబ్బులు అక్కడే పెట్టాను. నేనేం అంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఈ డబ్బుతో నాకు ఒక రేంజ్ రోవర్ కార్ వచ్చేది, ఒక ఫ్లాట్ వచ్చేది, బట్ స్టిల్ నేను పాత బైక్ పైన తిరుగుతున్నా. నా సినిమా కోసం నేను చేసుకోవాలి, సినిమా జనాలకు చూపించాలి, వాళ్ళ దగ్గర నేను ఆదరణ పొందాలి అని నాకు ఇష్టం కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కృష్ణానగర్లో ఈ డబ్బును పంచాను, సినిమా చేశాను జనాలకి, ఆర్టిస్టులకి, అంటే కొత్త టెక్నీషియన్స్కి అందరికీ. అండ్ ఈ పెద్ద సినిమాలలో ఎక్కడో వెనకలు ఉండే ఆర్టిస్టులు 500 మందిని నేను ముందు తెచ్చిపెట్టాను నా సినిమాలో, అంటే కొత్త వాళ్ళందరూ. సినిమా నువ్వు ఫేమ్ అవడం చేసావా, లేకపోతే వీళ్ళందరికీ ఒక పని కల్పించాలి, ఉపాధి కల్పించాలి? మంచి సినిమా చేశాను, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. కాదు శ్రీకాంత్, ఇప్పుడు నువ్వు గమనించు, పెద్ద పెద్ద హీరోలవే ఫ్లాప్ అయిపోతున్నాయి, అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి వరుసగా 5-6. మరి నువ్వు ఏ ధైర్యంతో వచ్చావు? నీకు తెలుసా అసలు సినిమా మీద నీకు ఉందా, అవగాహన ఉందా? అంటే ప్రాంక్స్ అంటే వెళ్ళి ఏ రోడ్ల మీదనో పార్కులు చేసేస్తే అయిపోతుంది, ప్రజలు బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. రోజు చూసిన మొక్కాన్నే ప్రజలు తీసుకోవట్లేదు, అలాంటి నిన్ను తీసుకుంటారని నమ్మకం ఉందా నీకు? చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేశాను నేను లయోలా కాలేజ్లో, బిఫోర్ ఐ కమింగ్ హియర్ 20లోనే చేశాను. తర్వాత చిన్న అవగాహన. అసలు నీ యూట్యూబ్ ప్రయాణం ఎన్ని ఇయర్స్? 4 years. 2 years చేసింది. నీ కథ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? 4 years. కథే, నా కథే 2020 మూవీ కథ 16 నెలలు అంతే. 16 నెలలు. 2020 జూన్ కరోనా ఎండింగ్ లో వచ్చాను. వచ్చి చిన్న కెమెరా కొనుక్కొని వీడియో ఈ స్టోరీ చెప్పిందంతా జరిగింది. 2 ఏళ్లలో ఆమె వచ్చి గొడవ పడింది. 2 ఏళ్లలో గొడవ పోయి ఆమె ఎందుకు గెలికినా నువ్వు? ఆమె నా దగ్గరకు వచ్చింది. ఆమె నా దగ్గరకు వచ్చి ఇట్లా వెళ్ళి ర్యాలీ ఇస్తున్నట్టు ఏందో అది అసలు ప్రాంకా నిజమా? అది కూడా నిజంగా జరిగింది. నువ్వు ఏం చేసినది ప్రాంక్ లానే ఉంటుంది తెలుసా. ఒకవేళ నిజంగా కూడా నువ్వు రోడ్డు పడిపోయినా లేదు ప్రాంక్ చేస్తున్నా అనుకుంటారు జనాలు, అంతగా అయిపోయారు నీకు. బయట ఎవరైనా కనపడితే అన్న ఏమన్నా ప్లాన్ వేసావా ఇక్కడ అంటుంటారు, ఎవరైనా గుర్తుపట్టి బయట అడుగుతుంటారు. సో ప్రాబ్లం లేదు, నా జర్నీ పుట్టింది చేసింది అదే కాబట్టి నా జర్నీ. అయితే తనే వచ్చింది, గొడవ పడింది, అట్లా అయిపోయింది. బట్ నేను షార్ట్ అండ్ స్వీట్ గా అసలు ఆ గొడవ ఏంటో చెప్పు. ఆ గొడవ ఏం లేదు, అసలు నిజం ఎందుకు జరిగిందో చెప్పు. నేను ఇంట్లో ఫుడ్ తింటున్నా, తను నా దగ్గరికి వచ్చింది, కిందికి రారా అని అరిచింది. ఎందుకంటే పోతానే అమ్మాయిలతో వీడియోలు చేస్తున్నావుట, నేను మహిళా సంఘం, ఏం చేస్తావు, నీ కథ ఏంది, ఏమనుకుంటున్నావు నువ్వు, హైదరాబాద్లో బతకలేవు. పక్క పిలిచింది, వేరే అతను వచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య మా ఇద్దరు కొంచెం డబ్బులు లేకపోతే నేను బతకలేవు, నేను ఎలా పొలిటీషియను, సంబంధం మహిళా సంఘం అది ఇది అని బాగా బెదిరించింది. నేను అంత మాట్లాడిన తర్వాత నేను 2-3 మాటలు మాట్లాడాను. నీకు ఎందుకు అంటే తప్పు మాట్లాడాలా, ఎదురు మాట్లాడతారు కదా, అట్లా ఎందుకు ఇవ్వాలి, ఎవరు నువ్వు, ఏం డిఫెండ్ చేసుకున్నావు అంతే. అదే తను ఇక్కడ ఇదే పొజిషన్ ఎట్లా కొట్టింది, తన వెనకాల ఒక ఎత్తు వాడు కొట్టాడు. 2 సార్లు గమ్ముకున్నా, 3వసారి మళ్ళీ కొట్టింది, 3 దెబ్బలు పడ్డాయి నాకు, గమ్ముకున్నా. 4వసారి వాడు చేయెత్తాడు, ఇద్దరిని వేస్తే ఇద్దరు కింద పడ్డారు. అదే విషయం తనతో పాటు వచ్చిన వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు, వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకుని వాళ్ళే అల్లరి చేశారు. అదంతా అందరికీ తెలుసు జనాలకి. వాట్ హ్యాపెండ్, అదే జెన్యూన్గా అదే జరిగింది. తనకు సంబంధించిన మనిషి అయినా తనకు సంబంధించిన ఎవరిని కూడా నేను ఏమి చేయలేదు.
అండ్ దాని ప్రాంక్ అది రియల్ స్టోరీ దట్ హ్యాపెండ్. ఓకే. దానివల్ల నాకు కొంచెం మైలేజ్ వచ్చింది, చాలా ఛానల్స్లో తెలిసింది, ఇంటర్వ్యూలు ఇచ్చాయి ఇమీడియట్గా అందరికి. అంటే అందరూ వచ్చి మైకులు పెట్టారు, ఏమైంది సార్ అని. అప్పుడు జరిగింది ఇది సార్ అన్న, అందరు కమెంట్స్ పెట్టారు, ఎందుకురా ఏదో తప్పు చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఇన్ని ఎందుకు కొట్టడం, చేసుకోవడం ఎందుకు అబ్బాయి నేను అంటే. ఇప్పుడు నీ మూవీ స్టోరీకి వద్దాం. అసలు ఏం అంటే నీకు ఏం అవగాహన ఉండి వచ్చాను నువ్వు అసలు అడుగు పెట్టావు? నీకు డైరెక్షన్ తెలుసా, మ్యూజిక్ గురించి తెలుసా, లేకపోతే స్క్రీన్ ప్లే తెలుసా, కాస్టింగ్ క్రూ తెలుసా, మేకప్ నుంచి తెలుసా, అసలు నీకు మూవీ గురించి ఉన్న అవగాహన ఏంటి? బేసిక్గా నేర్చుకున్నాను. పోను కథను బట్టి ప్రతి ఒక్క విషయాన్ని అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ ఉంటాము. బేసిక్గా నేర్చుకుని ఈ సినిమా మొదలు పెట్టాను. నేర్చుకునే ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను, తీసే ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను. అదే చిన్న సినిమాలు పనిచేసాను, చాలా చిన్న సినిమాలు పనిచేసాను, పేరు కూడా పర్లేదు. అండ్ కోర్స్ చేసి వచ్చాను. ఇంకోటి నేను యూట్యూబ్లో వీడియోలు చేసామని, కెమెరా మీద అవగాహన ఉంది, ఫ్రేమ్ పైన అవగాహన ఉంది, ఎలా ఉండాలి అవగాహన ఉంది, ఎంగేజ్మెంట్ ఎంత ఉండాలని అవగాహన ఉంది, ఎలా చూస్తారని అవగాహన ఉంది. ఇప్పుడు ప్రతి వారం సినిమాలకు వెళ్తాము, కమర్షియల్ సినిమా, డబ్బులు వచ్చే సినిమాలకి. దీనికి ఎలా డబ్బులు వస్తున్నాయి, దీన్ని ఎందుకు ఎక్కువ ఆదరణ పొందుతుంది, డబ్బులు వస్తున్నాయంటే ఆదరణ పొందు, పీపుల్ లైకింగ్ ఇట్. సో అలా అన్నీ ఆలోచించుకొని ఏం నడుస్తున్నాయని ఆలోచించి నేను లారీ అని కథ రాసుకోవడం జరిగింది. అప్పుడు తీయడం అంటే ఏంటంటే మూవీ ఎంత ఇంపార్టెంటో టైటిల్ మోస్ట్ ఇంపార్టెంట్. అసలు మూవీకి వెళ్ళేది కూడా టైటిల్ని చూసే 99% కూడా. మరి ఈ లారీ అని పెట్టినావు, అసలు జనాలు లారీయే కదా అని లైట్ తీసుకోరా? లేదు తీసుకోరు. ఆ టైటిల్ కూడా కొత్తగా మాసీగా ఉంది కదా, లారీ అంటేనే మాసీ టైటిల్ అండ్ సాలిడ్గా ఉందని అర్థం అని నేను అనుకోవడం. సో ఇందాక అడిగిన క్వశ్చన్కి కంటిన్యూ ఇది. సో ఈ లారీలో నేను విన్న రూమర్ అండ్ ఒక పర్సన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆ పర్సన్ నాతో మాట్లాడిన తర్వాత నాకు ఇచ్చిన ఈ క్లూ అనమాట. కరాటే కళ్యాణిని రీప్లేస్ చేసి సేమ్ ఒక క్యారెక్టర్ని ప్రాస్టిట్యూట్ లాగా లారీలు వెళ్ళేటప్పుడు ఆపే ఒక క్యారెక్టర్ని పెట్టినవని విన్నాం. లేదు అది ఎంతవరకు నిజం? ఆ క్యారెక్టర్ ఉంది, ఆవిడ కాదు అది. క్యారెక్టర్ అయితే ఉంది, అది స్టోరీలో అలా రాసుకున్నాము. అంటే లైక్ వాట్ వీ హ్యాపెన్ స్టోరీ. ఇప్పుడు లారీ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది, ఆ సీన్లే వస్తాయి, డాబా కాడ గొడవ, రోడ్డు మీద యాక్సిడెంట్, కొంతమంది ఎవరన్నా ఆపి డబ్బులు అడగడం, పోలీసు వాళ్ళు చెక్ చేయడం, లారీ కథలో ఎలాంటివి వస్తాయి సీన్స్, అట్లా రాశాను తప్ప కంప్లీట్లీ రాంగ్ థింగ్. రైట్. సో ఇంచుమించు నీకు ఈ మూవీ కంప్లీట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 16 నెలలు పట్టింది. 16 నెలల్లో 13 నెలల్లో సినిమా చేశాను మొత్తం, మొదటి కాంచి చివరి వరకు. ఈ 3 నెలలు ఈ ఎలక్షన్స్, ఎండాకాలము, ఐపీఎల్ వల్ల సినిమాలు ఆడట్లా, అందుకే గ్యాప్ ఇచ్చి ఆగస్టులో వస్తున్నాం. సినిమా అయిపోయి చాలా రోజులు అయింది, 3 నెలల దాకా అయిపోయింది సినిమా అయిపోయి. అండ్ 23 రోజుల్లో షూటింగ్ చేశాం దీన్ని. ఇది 9 ఫైట్స్ ఉంటాయి సినిమాలో. 23 రోజుల్లో మొత్తం మూవీ 3 గంటల షార్ట్ ఫిల్మే కావట్లేదు కదా శ్రీకాంత్. 23 రోజుల్లో 23 రోజుల్లో అంటే 23 రోజులు కంటిన్యూగా చేయలేదు, 3 రోజులు గ్యాప్, 5 రోజులు గ్యాప్, అట్లా కంప్లీట్ 23 రోజులు. 23 రోజులు చేసాం. 9 ఫైట్స్ ఉంటాయి, 3 పాటలు ఉంటాయి, 3 గంటల 3 నిమిషాలు సినిమా. కిస్సులు ఎన్ని ఉంటాయి? కిస్సులు ఒక యూ హ్యావ్ టు సీ ఆన్ ద స్క్రీన్. అంటే లెక్కలేనని ఉంటాయి. నో, ఆ బ్యూటిఫుల్ రొమాన్స్ పండేంత వరకు వాళ్ళిద్దరి మధ్య బంధం పండే. బ్యూటిఫుల్ రొమాన్సా? నువ్వే ఇచ్చుకుంటున్నావే ట్యాగ్ కూడా, బ్యూటిఫుల్ రొమాన్స్ అంటేనే బ్యూటిఫుల్ కదండి. ఫ్యామిలీ, ఇద్దరు వ్యక్తులు ఫ్యామిలీగా నటిస్తున్నారంటే అంటే నీకు పెళ్ళి అవుతుందా? సినిమాలో అవుతుంది. రైట్. నిజంగా పెళ్ళైందా? నేను సింగిల్ స్టిల్. ఓకే, సింగిల్, అందుకే అంతా నడుస్తుంది. సరే, మరి ఇప్పుడు శ్రీకాంత్ మూవీలోకి అడుగు పెట్టాడు యాజ్ అ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో. మళ్ళీ ప్రాంక్స్కి వస్తాడంటే రావచ్చు. నేనేం ఆలోచించాను, నాకు మధ్యలో ఒక 6 నెలల తర్వాత వీడియోలు చేసిన తర్వాత, బిఫోర్ స్టార్టింగ్ దిస్ మూవీ ఐ గాట్ అన్ ఐడియా. ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ అవుతున్నారు, ఎత్తిపోతున్నారు, ప్రొడ్యూసర్ దొరకట్లేదు, ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, రకరకాల థింగ్స్ ఉన్నాయి. నాకైతే ఒక బేస్ వచ్చిందబ్బా, ఫ్యాన్స్ ఉన్నారు, ఒక ఛానల్ ఉంది, కొంతమంది నా వీడియో ఫ్యాన్స్ ఉన్నారా నీకు? ఉన్నారు బయట. అనుకుంటున్నావా? ఉన్నారు. అది ఫ్యాన్స్ అనుకుంటున్నావా అసలు నువ్వు? అంటే ఫ్యాన్స్ అంటే ఎలా చెప్పాలి, ఏదో డైహార్డ్ అట్లా కాదు, బయట గుర్తుపట్టి ఫోటో దిగినారంటే ఫ్యాను, అభిమానం అని నేను అనుకుంటున్నా. అలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు ఇప్పుడు ఒక 20,000 మంది దిగింటారు ఫోటోలు. అంటే నేను గొప్ప ఉన్నాను అట్లా, దే లైక్ మై కంటెంట్ అలా అంటున్నా. సో అలా ఉన్నారు వాళ్ళు. చాలు నాకు సినిమా పోయినా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అనేది నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ దట్స్ ద బెస్ట్ థింగ్ ఐ మేడ్. చాలా మంది యాక్టర్స్ డైరెక్ట్ యాక్టర్గా ట్రై చేస్తారు, పాపం సినిమా వచ్చినప్పుడే అలా కనపడతారు, మళ్ళీ ఉండదు. సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నావా, లేదా పెట్టిన బడ్జెట్ కంటే ఒక 2 times వస్తే చాలు అనుకుంటున్నావా? మీ నోరు బాగుంది, 2 times వచ్చినా చాలు అంటే ఎలా జరుగుతుందంటే, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, నేను అంటే నీ ఒపీనియన్ అనుకుంటున్నాను. నేను నా ఒపీనియన్ అంటే ఇది షూర్ షాట్ బ్లాక్ బాస్టర్ అండి. దీన్ని పెద్ద డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తే నా ప్రకారం కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అంత బాగుంది, చాలా బాగా, పెద్ద సినిమా, చాలా బాగా తీశాను. అన్ని అవగాహన పెట్టి, మైండ్ పెట్టి, నా బ్లడ్ అండ్ బోన్ పెట్టి తీశాను. ఎంతో కష్టపడ్డాను ఈ సినిమాకి. ఫ్లెక్సీలు, ప్రమోషన్స్ అంతా జరుగుతున్నాయా? ప్రయత్నం చేస్తాను, నా కెపాసిటీలో చేస్తున్నాను. అయితే నేను రిలీజ్ చేస్తున్నాను ఓన్గా. నాకు యాక్సెస్ దొరకలేదు, పెద్దవాళ్ళ యాక్సెస్ కొత్తవాడిని కదా, మొదటి సినిమా కదా,
వాళ్ళు నమ్మట్లేదు పెద్దవాళ్ళు. రీజన్ ఏంటంటే వాళ్ళు చాలా సినిమాల్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఉంటారు. ఎస్ సో దే వోంట్ బిలీవ్ అంటిల్ వి గెట్ సక్సెస్. కొంచెం పేరు వచ్చినా దెన్ దే విల్ సీ ద మూవీ. వాళ్ళని చూసినప్పుడు అప్పుడు వాళ్ళు భుజం మీద చేస్తారు, పార్టీకి పిలుస్తారు, అన్నీ ఉంటాయి. సో లెట్ దెమ్ టేక్ టైం. నో. ఇంకోటి ఏంటంటే నేను పొద్దున్నే పెద్ద స్టార్ అవ్వాలని రాలా. అందుకే కదా డైరెక్ట్ అప్పుడే నా కాడ ఉండే చిన్న సినిమా తీసేవాడిని 20-30 లక్షలు నా కాడ ఉండేది అప్పుడు. స్టిల్ ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్గర్ లైఫ్. అట్లా అట్లా ఫేమస్ అయిపోవాలనుకున్నావా? ఫేమస్ అవ్వాలని లేదు. ఆల్రెడీ ఫేమ్ లేదు కదా. ఫేమస్ అవ్వాలని ఫేమ్ లే. ఫేమస్ అవ్వాలని లేదు. నా కష్టం వల్ల అయ్యాను, గొడవ వల్ల కాదు. ఫేమస్ అవ్వాలని లేదు, కష్టపడ ఏది లేదు నాకు. నాకు అది చాలా జీరో. నాకు అంత యాటిట్యూడ్, గుర్తుపట్టాలి ఇదంతా ఉండదు. కష్టపడాలి, 10 మంది కొంచెం బాగా సంపాదించాలి, 10 మంది జాబులు ఇవ్వాలి, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అని నా ఆలోచన. ఫేమ్ ఇదంతా లేదు. పని చేయడానికి ఒక పని కావాలి కదా. ఫస్ట్ నేను ఫార్మసీ చదువుకున్నాను. కాదు శ్రీకాంత్, నువ్వు మంచి చదువు చదివావు, వెల్ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావు. సో నీకు సంబంధించి నువ్వు అన్న ముందుకు నేను ఒక యాక్టర్ అవుదామని వచ్చాను, బట్ అది సెట్ కాక నేను ఈ ప్రాంక్స్ అనే రూట్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత వచ్చేసి అన్ఫార్చునేట్ నాకు ఈ ప్రాంక్లో మంచి ఒక మార్క్ పడింది. మరి వై డోంట్ యూ డూ జాబ్? ఇంత బాగా చదువుకున్నా, వెల్ హై చదువుకునే జాబ్ చేసా, 3 నెలలు చేసా మెట్రో ఫార్మస్యూటికల్స్ ఇక్కడ ఇది బాలనగర్ ఏరియా సైడ్. ఆ జాబు అది ఆ లైఫ్ కూడా చూసా. ఇట్స్ లైక్ ఎ కేజ్ ఫీల్ అనిపించి సంథింగ్ బిగ్గా చేయాలనే ఇటు సైడ్ వచ్చా, సినిమా ఇండస్ట్రీకి వచ్చా. ఫేమ్ అవుదామని వచ్చావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు బాగా ఈజీగా సంపాదించవచ్చు, ఒళ్ళు కష్టమే ఉండదు అనుకుని వచ్చావా? యాక్టర్ లైఫ్ అంటే ఒళ్ళు కష్టం అది కాదు, కానీ రైతు ఎంత కష్టపడతా అంత కష్టం ఉంటుంది యాక్టర్ లైఫ్. పేరుకే మేకప్లు, లైట్లు, వెయిట్, కలర్స్ చాలా ఉంటాయి, చాలా కష్టం ఉంటుంది. వెయిటింగ్, పేషెన్స్, మానసికంగా చాలా కష్టం ఉంటుంది. రైతులకు ఫిజికల్ కష్టం ఉంటుంది, వీళ్ళకి మానసికంగా చాలా కష్టం. గొప్ప వాళ్ళు అన్నట్లా కష్టపడతారు వీళ్ళు కూడా. ఇంకోటి ఈజీ అని రాలా. ఎలా చెప్పాలంటే హానెస్ట్గా నేను ఎక్కువ డబ్బు సంపాదించాలి, మంచి సినిమాలు తీస్తే వస్తాయి ఎక్కువ డబ్బులు, మంచిగా బ్యూటిఫుల్ లగ్జరీ లైఫ్ కావాలి. బట్ దీని పేరేం పేరు, చాలామందికి నా ద్వారా హెల్ప్ అవ్వాలని నాకు నిజంగా నా మనసులో ఉంది. అది చేసినప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు నేను హెల్పింగ్ వీడియోలు కూడా చేశాను, వాటి గురించి మీరు మాట్లాడలే. నేను చాలా చేశాను హెల్పింగ్, కనపడవు కాబట్టి తక్కువ చేశాను. అవి తక్కువ చేశాను, అంటే డైరెక్ట్ మనీ ఇవ్వడమే చాలా చేశాను నేను. అండ్ చాలామంది కృష్ణానగర్లో పిలిచి మరీ నేను హెల్ప్ చేస్తాను ఏదైనా అవసరం ఉంటే. ఎవడైనా కొంతమంది సీనియర్ మోస్ట్ యాక్టర్లు ఉన్నారు కృష్ణానగర్లో, సీనియర్ మోస్ట్ అంటే దే హ్యావ్ నో యాక్సెస్. వాళ్ళు ఎప్పుడన్నా అవసరం అయితే ఇమీడియట్ నాకే కాల్ చేస్తారు. నేను కృష్ణానగర్లోనే ఉన్నా కాబట్టి. రీజన్ ఏంటి, ఎప్పుడన్నా నాకు 100-200 కొట్టాను నా ఫుడ్ చేశాను చెప్పట్లేదు, ఉదాహరణ చెప్తున్నా. హెల్ప్ చేయాలని తప్పని నాలో ఉంది, కానీ మన దగ్గర మనీ ఉండాలి కదా, దానికి కష్టపడాలి. కష్టపడితే డబ్బులు వస్తాయి, ఊరికి రావు. నెక్స్ట్ హర్ష అవుదాం అనుకుంటున్నావా? వాళ్ళ పంద వాళ్ళ తీరు వేరు, అది అదే దట్స్ ద డిఫరెన్స్. వాళ్ళ ఇంటెన్సిటీ ఏంటంటే ఐ కాంట్ కమెంట్, ఏదో చేశారు వాళ్ళు, ఐ కాంట్ కమెంట్, కానీ నేను జెన్యున్గా ఉన్నాను నాది. రైట్. సో ప్రాంక్ స్టార్గా చేసినప్పుడు జీవితం గోస్ ఆన్, అందుకే పెద్ద టెన్షన్ లేదు, చేసుకున్నప్పుడే అది కంటెంట్ వస్తుంది, డబ్బులు నువ్వు చేసిన చేయకపోయినా కూడా నీ రెవెన్యూ అలాగే స్థిరపడి ఉంది కాబట్టి. బట్ కమింగ్ టు మూవీ ఫీల్డ్, సో మూవీ ఫీల్డ్ అనేది నువ్వు చెప్పినట్టు ఇందాక నుంచి నేను ఆట పట్టిస్తాను, కానీ ఇట్స్ నాట్ అ చిన్న మాట. చాలా స్ట్రగుల్స్ పడాలి, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. ఇప్పుడు అందులో నువ్వు 3 రోల్స్ ప్లే చేస్తున్నావు, యాజ్ ఎ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్. అందుకే అన్ని మాట్లాడుతున్నావు. సో ఒక్క మనం పని చేస్తేనే దాన్ని మనం ఇంత భుజాల మీద వేసుకున్నాం. ఇప్పుడు నువ్వు 3 వేసుకున్న తర్వాత నీకు ఏదైనా ఒక రోజు, 1 నైట్ యూ స్లీప్ బిఫోర్, ఒక రోజు నా సినిమా ఆడకపోతే నా పరిస్థితి ఏంటి, ఇంత డబ్బు పెట్టానే కదా నేను, వాట్స్ మై డే నెక్స్ట్ ఆఫ్టర్ రిలీజింగ్ ద డే ఆఫ్ మై మూవీ, ఒక 5 days తర్వాత ఏంటి పొజిషన్ అని ఏనాడని అనిపించిందా? ఎప్పుడైనా ఎమోషన్ సిచ్యువేషన్ వచ్చిందా? అది ఇప్పుడు మనం పెద్ద స్థాయిలో బిల్డప్ కొడుతూ కార్లలో తిరుగుతూ అట్లా ఉండి ఇది లేకపోతే మళ్ళీ బతకలేమనే భయం ఉండే, అటువంటి ఆలోచన ఉండే వాళ్ళకి. నేను అట్లా లేను. నేను మామూలుగా నార్మల్ ప్యాంట్, నార్మల్ షర్ట్ వేసుకొని కృష్ణానగర్లో టీలు తాగుతా, అందరితో పాటు ఉంటా అందరితో పాటు ఉంటా. సో ఆ లివింగ్ స్టైలే నేను అలవాటు పడ్డాను. ఇంకా లగ్జరీకి వెళ్ళలేదు, ఎందుకంటే ఉన్నదంతా సినిమా పెట్టి చేశాను. ఆ భయం లేదు అంటున్నా, అంటే మళ్ళీ కూడా అదే కదా, అట్లే ఉంటా. అండ్ ఒకేలా సినిమా పోతే మళ్ళీ కష్టపడి వీడియో చేసి మళ్ళీ సినిమా చేస్తాను, మళ్ళీ బౌన్స్ అవుతాయి. పాయింట్ 1, ఈ సినిమా ఛాన్స్ లేదు, షూట్ షాట్ బ్లాక్ బాస్టర్, థియేటర్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి. చాలా సాలిడ్ బ్లాక్ బాస్టర్ సినిమా, గొప్ప సినిమా, చాలా బాగా తీశాను. డబ్బులు రాకపోవచ్చు, కారణాలు రిలీజ్ వ్యవస్థ మీద చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. పెద్దవాళ్ళు రిలీజ్ చేస్తే వ్యాస్ట్ స్కేల్లో డబ్బులు వస్తుంది, మనం రిలీజ్ చేస్తే మనకు కలెక్షన్స్కి అదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ కాంట్ ప్రిడిక్ట్. వచ్చిన కాడికి వచ్చినా నాకు నో ప్రాబ్లం, ఐ విల్ డూ 1 more ఫిలిం విత్ ద మనీ వాట్ ఐ హ్యావ్, వచ్చిన దాంట్లో అలా అనుకుంటున్నా. నేను రిగ్రెట్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే నేను వర్కహాలిక్ పర్సన్, కష్టపడే వ్యక్తిని. పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ డూయింగ్ దిస్. ఇప్పుడు దీనికోసం రామగుండం మైనింగ్కి వెళ్ళాం, రామగుండం మైన సింగరేణి సైడ్, అక్కడ షూటింగ్ చేసాం. ఐ ఎంజాయ్డ్, ఐ సీన్ దట్ క్యాస్టింగ్, అక్కడ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్లో ఏం చేస్తున్నారు వాళ్ళందరూ టెక్నీషియన్స్ అన్నీ చూసాం. సో ఐ లవ్ ఎవ్రీథింగ్, నేర్చుకున్నాను. అక్కడ బాంబులు వేలుస్తున్నారు, వేడి, కళ్ళలో దుమ్ము పడుతుంది. అదే వికారాబాద్ అడవుల్లో షూట్ చేశాము.
మా శ్రీశైలం అడుగులో పోయాము, ట్రావెలింగ్ చేసాం, మ్యూజిక్లో ఎన్ని ఉంటాయో అన్ని నేర్చుకున్నాము. తర్వాత పోస్టర్స్ ఎలా డిజైన్ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాం అయితే. పబ్లిసిటీ డిజైనింగ్ ఎలా చేయాలి, మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఆడియన్ మైండ్ ఏ సినిమా, ఒక లాయర్ ఎలా చూస్తారు, ఒక డాక్టర్ ఎలా చూస్తారు సినిమాని, ఒక చిన్నపిల్లలు ఎలా చూస్తారు, పెద్ద సినిమాలు ఎలా వెళ్తున్నాయి, చిన్న సినిమాలు ఎలా వెళ్తున్నాయి, కొన్ని సినిమాలు ఎందుకు ఆడట్లేదు, ఇవన్నీ సైకాలజీ అండ్ ఇట్స్ లర్నింగ్ ప్రాసెస్. సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఆల్ దిస్, ఐ లర్న్ సో మచ్ ఆఫ్ దిస్, చాలా నేర్చుకున్నాను ఇందులో. అందుకని ఐ డోంట్ రిగ్రెట్ అనమాట. పోనీ నో ప్రాబ్లం, బట్ వస్తుంది ఇంకో సినిమా తీస్తా. అండ్ వన్ ఫైన్ డే నేను లాంగ్వేజ్ చాలా ఆలోచిస్తున్నా, లాంగ్వేజ్ చాలా రోజులు ఆలోచిస్తున్నా, ఒక రోజులో అయిపోవాలని అట్లా. సో నాది ఏదో రోజైనా నాకు మంచి పేరు వస్తుంది, అవి చూస్తారు, ఏదో ఒక రోజు చూస్తారు. బాత్రూంలోనో, వంట రూమ్లోనో, కిచెన్లోనో, ఫ్లైట్లోనో, ఏడో చోట కూర్చొని ఏదో ఒక రోజు నాది స్క్రోల్ అవుతుంది, ఆ రోజు చూస్తారు, రే ఇది ఏదో చేశారా అని అప్రిషియేషన్ ఇస్తారు నాకని నేను అనుకుంటున్నా. అంత బాగా చేశాను నేను. సో మూవీ ప్రమోషన్స్ ఇప్పటికి కూడా మనకి తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ హీరోస్ అంటే ఆల్రెడీ ఫేమ్డ్ ఉన్న హీరోస్ కూడా మన పాత హీరోస్ లైక్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారిని ప్రమోషన్స్ తీసుకొస్తున్నారు. లైక్ వి సా విజయ్ దేవరకొండ ఫర్ ఫ్యామిలీ స్టార్ చిరంజీవి గారిని. సో అలా నీ మూవీస్కి ఏమైనా పెద్ద హీరోలు ప్రమోషన్ తీసుకొస్తున్నావా? ప్రెస్ మీట్స్ ఏమన్నా అవి కూడా జరుగుతున్నాయా, లేకపోతే లేదు నా బడ్జెట్లోనే నేను చిన్న ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటూ అవే చేస్తున్నాను అని జరుగుతుందా? ఇంటర్వ్యూస్ చాలు మేడం, పెద్దవాళ్ళు యాక్సెస్ లేదు, ఉంటే తొడక రావాలనే కోరిక నాకు ఉంటుంది, 10 రూపాయలు వస్తుంది వాళ్ళ వల్ల. బట్ వాళ్ళు వచ్చిన సినిమాలు కూడా అందరూ వచ్చినామన్న ఆడదానే కూడా లేదు, నాకు యాక్సెస్ లేదు మెయిన్. అండ్ చాలా చిన్నవాడిని నేను, ఇండివిజువల్గా వెళ్తున్నా, ఎవరన్నా వచ్చి నా భుజం మీద చేసి పదరా కష్టం అర్థం అంటే నో ప్రాబ్లం. నేను అప్రోచ్ కూడా అయ్యా చాలా మందిని, వాళ్ళ తీరు నచ్చలేదు నాకు, అండ్ అడుక్కోవడం కూడా నాకు ఇష్టం ఉండదు. నేనే యూట్యూబ్లో చేసుకున్నాను. ఇప్పుడు నా భుజం మీద ఇంత పెద్ద సినిమా చేసినాక, ఆయన భుజం వేసినాక ఆయన వల్ల హిట్ అయింది అన్నారు అనుకో, క్రెడిట్ మొత్తం అక్కడికి పోనీ నో ప్రాబ్లం, వచ్చిన క్రెడిట్ నో. కానీ సపోర్ట్ చేయట్లేదు కదా. నేను మేనేజర్ని చాలా మందిని అడిగాను, ఎవరు అప్రోచ్ అవ్వట్లేదు, హెల్ప్ చేయట్లేదు. సో నో ప్రాబ్లం, ప్రజల దేవుళ్ళు అండి, సమాజమే దేవాలయం, ఎన్టీఆర్ గారు చెప్పినట్టు. సో వన్ వర్డ్ అబౌట్ ఓవరాల్ మూవీ. షూట్ షాట్ బ్లాక్ బస్టర్, 3 hours నాన్ స్టాప్ కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. 3 బీర్లు దాగినంత దమ్ము వస్తుంది నా సినిమా చూస్తే. ఈ సినిమా ఎందుకు చూడాలని అంటారంటే, హీరో తన తీరు, మాట, యాక్షను, తన గోలు, తన స్పోర్టివ్నెస్, సాధించాలనే తపన, ఇవన్నీ హీరోలో కనపడతాయి. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, ఫన్ ఉంది, ఎమోషన్ ఉంది, కామెడీ అన్నీ ఉన్నాయి. అండ్ 3 బీర్లు తాగితే 800 రూపాయలు ఖర్చు, 800 1000 రూపాయలు. నా సినిమా ఖర్చు 80 నుంచి 150 రూపాయలే. 800 తెలీదు ఎంత ఉంటాయి బీరు, అంత అలవాట్లేదు నాకు తెలియదు, బట్ ఆ రేట్లో ఉంటాయి. నా సినిమా 150 నుంచి 80 నుంచి 150 రూపాయల టికెట్. చూడండి, ఎవరైనా జీవితంలో ఏమైనా సాధించలేదు అంటే, ఏదన్నా మనం వెనకబడినామంటే, డిప్రెషన్లో ఉంటే వాచ్ లారీ చాప్టర్ 1. అంత దమ్ ఉంది, అంత మోటివ్ ఉంది సినిమాలో అని. సో రాయలసీమ నుంచి మెనీ మోర్ ఇంతమంది యూట్యూబ్ వ్లాగర్స్ వచ్చారంటే వాట్ నాట్ ఒకడా ఇద్దరా. సో అందరు ఈ ట్రాక్ లో రాలేదు, బట్ నువ్వు ఒక్కడివే ఎందుకు ఈ ట్రాక్ ఎంచుకున్నావు? అదే నేను సినిమా చేయాలనుకున్నా, అంటే ముందు నుంచి ఉన్న కళని ఇప్పుడు నేను నేర్చుకున్నావు. అంతే, ఇది ఒక దారి వచ్చింది అంత తప్ప. నేను యూట్యూబ్ చేయాలని అంటే, ఉదాహరణ నాకు యూట్యూబ్ చేసిన తర్వాత ఒక వన్ ఫైన్ డే ఐ గాట్ సమ్ ఐడియా, వై కాంట్ వి స్టార్ట్ అ బిగ్ బిజినెస్, బిగ్ యూట్యూబ్ ఛానల్, ఒక న్యూస్ గీస్ అన్ని పెట్టేద్దాం మనం, పెద్ద టీవీ ఛానల్స్ లాగా వచ్చింది. విత్ ద మనీ ఐ హ్యావ్, నాకు పొద్దు 1 crore దాకా ఉండే, ఆ మనీతోనే ఐ కుడ్ హ్యావ్ బీన్ స్టార్టెడ్. బట్ వాట్ హ్యాపెన్, వదిలేసాను. ఈ 1 crore అంటే మీరు చెప్పే లక్షలు, క్రోర్స్ కూడా ఓన్లీ యూట్యూబేనా? యూట్యూబ్ నా పర్సనల్ సేవింగ్స్, నేను జాబ్ చేస్తాను బిఫోర్, అండ్ ఐ హ్యావ్ సమ్ ఫ్యామిలీ సంథింగ్. సో విత్ ఆల్ దిస్ ఐ ఇన్వెస్టెడ్ మై సెల్ఫ్ అనమాట, అలా చేశాను. శ్రీకాంత్ ప్రాంక్స్ చేసినప్పుడు అంటే చాలా మంది చేసి చెప్పాను ఇందాక, నేను గేస్ అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు, చాలా నానా రకాల సంబంధించిన వాళ్ళు. సో మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యేవారు ఆ ప్రాంక్స్ అంతా చూసినా? మాకే చాలా ఇరిటేటింగ్ ఉండే నాకైతే, బట్ మీ ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకున్నారు? నేను డూ యూ ఫీల్ ఇరిటేటింగ్? అసలు డూ యూ వాచ్ దట్, యు లైక్ దట్ కంటెంట్? మెనీ మోర్. ఇష్టం లేక ఎందుకు చూసారు మీరు? ఇష్టం లేక కాదు, ఆ దరిద్రం రోజు స్క్రోల్ చేస్తే వచ్చేటివి. ఒకసారి చూడకపోతే మీరు ఒకసారి అది పాపప్ అయింది అనుకో, అట్లా అంటే మళ్ళీ రాదు అది. ఇఫ్ యూ హ్యావ్ ఒక్కసారి యూట్యూబ్ లో రాదు, నెక్స్ట్ టైం ఫేస్బుక్ లో రాదా? 2 seconds సస్టైన్ చేసి చూస్తేనే ఇంట్రెస్ట్ గా అది వస్తుంది. నువ్వు యూట్యూబ్ నడిపించమని యూట్యూబ్ మొత్తం తెలుసు అనుకో, అవి ఒకసారి ఇరిటేటింగ్ వస్తాయి. ఏంటి ఎఫ్బీలో కూడా వస్తాయి, యాడ్స్ లో వస్తాయి. సో మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకునేవాళ్ళు నీ ప్రాంక్స్ చూసి? మా అమ్మ ఉంది, తరిమిందా ఇంట్లో ఫస్ట్? అంతేం లేదు, మా అమ్మ ఉంది, మా అమ్మాయి చెప్తున్నా, ఏమన్నారు, పర్వాలేదు ఏదో చేసుకోవాలని, ఏందిరా తిక్కది నవ్వుకుంటా ఉంటుంది ఆవిడ. నథింగ్ రా, ఇట్స్ లైక్ ఇప్పుడు 9 కళల్లో అదొక కళ, రొమాన్స్ అనేది ఉదాహరణ. రొమాన్స్ చిలిపి చేస్తారు, చిలిపిగా లేవు, ప్రాంక్ అంటే లేవు, అంతకన్నా దారుణంగా ఏం లేవు. అదర్వైజ్ ఉంటే కనుక నాకు రెవెన్యూ రాదు కదా. ఏ అడల్ట్ అని అవి $yellow $1 ఇస్తారు యూట్యూబ్. సో ఓవరాల్ గ్లో. కానీ యూట్యూబ్ మొత్తం చదివేశావు,
తినేసావు చదివి కదా. కొంచెం ఐడియా ఉంది, ఆ యూట్యూబర్ 4 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి. అట్లా వేరే ఏం లేదు, అంత పూర్తి. కానీ నీ గురించి ఒక గ్రేట్గా చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు నీతో మాట్లాడిన తర్వాత 4 yearsలో యూట్యూబ్ని అట్లీస్ట్ సస్టైన్ చేయాలన్నా, దాని నుంచి కనీసం ఒక 5 to 6 lakhs సంపాదించాలన్నా ఇప్పుడు ఏళ్ళ తరబడి పడుతుంది కొంతమంది యూట్యూబర్ వ్లాగర్స్కి. బట్ నీకు అది అదృష్టమా లేకపోతే యువర్ టాలెంటా? ఇన్ని లక్షలు హార్డ్ వర్క్, లక్షలు సంపాదించి రియలీ హ్యాట్స్ ఆఫ్ యూ. కష్టం. చాలా మంది రిఫ్రెష్ అవుతున్నామని పాజిటివ్ వీడియోలు కూడా, పాజిటివ్ కమెంట్స్ కూడా పెడతారు. అట్లా మోస్ట్లీ వచ్చేది పాజిటివ్ కమెంట్సే నాకైతే, ఎందుకంటే వాళ్ళు నా లైక్ కంటెంట్ చూస్తున్నారు కాబట్టి నాకు నచ్చినట్టు పెడతారు. రైట్. ప్రాంక్ స్టార్గా తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఇప్పుడు మూవీ స్టార్ట్ చేశారంటే ఏమన్నారు? ఎందుకురా డబ్బులు తగలేస్తున్నావు, వద్దు ఆగిపో అన్నారా? ఎవరు పరిచయాలు లేవు, నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడరు, తెలీదు, లేరు కూడా నాకు. సో నేను ఎవరిని అడగలేదు, నేను డెసిషన్ ఇండివిజువల్ తీసేసుకున్నా. యాక్టర్ వాళ్ళని వచ్చాను, ఎవరు పెట్టలేదు డబ్బులు, యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నాకు అవకాశం వచ్చినప్పుడు సినిమా తీశాను. శ్రీకాంత్, ఓవరాల్గా మూవీకి ఎంత బడ్జెట్ పెట్టేశావు? 1,90,00,000 పెట్టాను. ఇంచుమించు 2 crores. నాకు హ్యాపీ సెటిల్ లైఫ్ లాంగ్ చిన్న మధ్యతరగతిగా బతకచ్చు ఆ డబ్బులు పెట్టుకొని. బట్ నో ప్రాబ్లం, శక్తి ఎనర్జీ ఉంది, మళ్ళీ కెపాసిటీ ఉంది, వీ కెన్ బౌన్స్ అవుతారని, నథింగ్ రాంగ్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ డూయింగ్ దిస్ మూవీ బికాజ్ ఇప్పుడు ఈ మూవీ వదిలితే చూస్తారు కదా జనాలు చూసి దే విల్ డిసైడ్ నా హౌ ఇట్ ఈస్ అనేది. వాళ్ళ ఎక్సైట్మెంట్, వాళ్ళ ఆదరణ కోసమే కదా మొదట నేను వచ్చిన హైదరాబాద్కి. ఒకటి వాట్ ఐ రిగ్రెట్ ఈజ్ లైక్ సమ్ టైమ్స్ ఒకసారి ఫైట్ జరిగింది. ఫైట్ జరిగితే ఒక 30 మంది రౌడీలు కొట్టాలి మూవీలో. ఫైట్ మాస్టర్ లేడు, నేనే ఫైట్ మాస్టర్. అది కూడా నువ్వే? నేనే స్టంట్ మాస్టర్ నేనే. అయితే ఏమైందంటే రిటర్న్ పేపర్లు పక్క ప్లాన్కి వెళ్ళాను లొకేషన్కి వెళ్తే అక్కడ బాంబులు పేలుతున్నాయి మైనింగ్లో, దుమ్ము పడుతుంది, ఎండ, మిడ్ సమ్మర్, ఇది క్లైమాక్స్ ఫైట్. అయితే ఒక అతన్ని కాలు బాగా పైకెత్తి తన్నాలి, కాలు పైకి బాగా ఎత్తి తన్నితే అతను పడ్డాడు. తర్వాత మళ్ళీ వెనక నుంచి ఒకటి వచ్చి నన్ను ఇక్కడ తంతాడు, మ్యూచువల్ కొట్టుకుంటారు అనమాట. అప్పుడు తందరం నాకు ఇక్కడ పట్టేసింది ఇక్కడ. అప్పటికి ఒక రోజులో ఫైట్ అయిపోవాలి, అది 30 మందిని ఒక రోజులో కొట్టాలి. అయితే కెమెరాలు ఉండాలి, యాంగిల్స్ చూసుకోవాలి, సినిమాటిక్ సెన్స్ ఉండాలి, లైటింగ్ ప్రాపర్గా ఉండాలి, ప్రతిదీ. మా కెమెరామ్యాన్ నెంబర్ 1 చాలా వెరీ డెడికేటెడ్ అండ్ వెరీ టాలెంటెడ్ పర్సన్, హీఈస్ నాగార్జున తన పేరు. తను చాలా హెల్ప్ చేశాడు ఈ సినిమా తీయడంలో. అయితే నాకు ఇక్కడ పట్టేస్తే అప్పటికి 6 మందినే కొట్టాం. 11 o'clock టైం, 30 మందిని కొట్టాలి, 24 మంది ఉన్నారు ఇంకా, వాళ్ళందరినీ కొట్టాలి. అంటే సీక్వెన్స్గా ఫస్ట్ షాట్, క్లోజ్ షాట్ అని ఉంటే రాసుకుంటాం అనమాట, అట్లా కొట్టాలి. అయితే డైలాగ్ టిప్పింగ్ అన్నీ ఉన్నాయి, బాంబులు వెళ్తున్నాయి, ఎండ, అందరు పోయి లారీల కింద పడుకుంటారు. అది ఓపెన్ ఏరియా, చెట్లు కూడా లేవు. అండ్ నాది చాలా చిన్న సినిమా. ఇప్పుడు ఈ సినిమాని బాగా బడ్జెట్ కార్ వ్యాన్లు పెట్టి ఆ ఫైట్ ఒక 5 రోజులు తీయచ్చు, ఓ 10 కార్ వ్యాన్లు పెట్టి ఎండ తగ్గినాక నీట్గా చేయొచ్చు. కానీ ఆ ఎండలో, ఆ దుమ్ములో, ఆ బాంబ్ బ్లాస్ట్లో, ముక్కుల్లోకి వాటర్, అది ఎంత డస్ట్ అంతా వెళ్తుంది. అప్పుడు ఇక్కడ పట్టేసింది నాకు. ఒకరిని కొట్టాను, నేను పక్కకు పోయి ఏడ్చాను. పక్కకు లారీ పక్కకి వెళ్ళి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా 2 నిమిషాలు వస్తానని వెళ్ళిపోయి ఏడ్చి బాగా పెయిన్, ఫుల్ పెయిన్. ఎంత పెయిన్ అంటే అది భరించలేదు. వెన్నుపూసలో పట్టేసింది, నరం పట్టేసింది. స్టిల్ పెయిన్ అది ఇంకా ఉంది, ఇప్పటికి కూడా ఉంది అది. తర్వాత బాగా బ్రీత్ తీసుకొని 2 పుషప్ డంబిల్స్ చేసి అక్కడే వస్తే మా కెమెరా వచ్చాడు. ఏమైంది బ్రో అన్నాడు. ఏం కాలేదు బ్రో అన్న. చెప్పి ఏమైంది ఆపేద్దాం అన్నాడు. లేదు ఏం లేదంటే సరే రా అన్నాడు. తర్వాత మళ్ళీ మొదలైంది. 24 మందిని కొట్టాం. 24 మందిని కొట్టి అప్పుడు నష్టమే ఉంది అదంతా. కారణం నా దగ్గర ఆ రోజు 6 లక్షలు ఖర్చు. 6 లక్షలకు 55 మందిని పిలిచాం. అంటే కెమెరా వాళ్ళు, టెక్నీషియన్ అందరిని 55 మంది. ఆ రోజు క్రూ, ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చాం. పోయిందనుకో సినిమా అయిపోద్ది. మళ్ళీ నేను 6 లక్షలు మళ్ళీ సంపాదించాలి. ఆ బడ్జెట్లో చేయాలి సినిమా, నేను తప్పదు. ఆ రోజు మిస్ అయితే కథం సినిమా. 6 లక్షలు సంపాదమంటే నా ఛానల్ కూడా గ్రోత్ పడిపోయింది. వ్యూస్ రావట్లే. అప్పట్లో కళ్యాణ్ గొడవ పడి నుంచి వ్యూస్ తగ్గినాయి, ఆమె వల్ల తగ్గినాయి. నా జీవితంగా నాశనం చేసిందామా మాట్లాడితే. అవును. కానీ నేనేం డబ్బులు నేను తినలేదే. ఇంపాక్ట్ పడింది కదా ఆ గొడవ నీకు? అవును, నేను ఇంకా బాగా సంపాదించేవాడిని. చాలా మందికి నేను ఇంకా పెద్ద సినిమా చేసేవాడిని, ఎదిగేవాడిని. ఎవరికైనా బాధ ఆవిడకి వచ్చి ఇలాగా అసలు ఏం లేదే సృష్టించడం అట్లా చేసింది. అర్థంగా నేను ఎట్లా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత 3 రోజులు కరోనా ఎఫెక్ట్. అక్కడ వాటర్ ఉంటాయి, వాటర్లో ఫైట్ ఉంటుంది, అది కూడా చేసాం. అదే రోజు సాయంత్రం ఒక షాట్ ఉంటుంది, పెండింగ్ షాట్ ఉంటుంది, అది కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఎందుకంటే అదే లాస్ట్ డే షూట్. అన్నీ చేసుకొని వస్తే నాకు ఒక 4-5 డేస్ నేను మంచం మించి లేదు. నాకు ఒక్కనే పెద్ద సినిమా అనుకోండి, ఒక సినిమాకి 200 నుంచి 300 మంది సపోర్ట్ ఉంటారు. ఒక పాన్ ఇండియా సినిమా కంటే, పెద్ద హీరో కంటే 200 నుంచి 300 టీం ఉంటారు. ఎడిటర్స్, విఎఫ్ఎక్స్, ప్రతి ఒక్కడు. ఇక్కడ అన్నీ నేనే. కారణం డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి. డబ్బులు ఉంటే పడేసి అన్న చేయనా అంటే చేస్తారు. మన దగ్గర డబ్బులు లేదు. సో మనం వెళ్ళి చేసుకోవాలి, బ్యాగ్ వేసుకోవాలి, ఆర్టిస్టులు వేసుకోవాలి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి, చేయించుకోవాలి. వాడు చేయడు సరిగా, వాడిని కరెక్షన్ చేయించుకోవాలి, తిట్టాలి, అరసాలి, గొడవ పడాలి, పేమెంట్స్ దగ్గర ఇవ్వాలి వాళ్ళకి. ఇవన్నీ థింగ్స్ చేసుకున్నా. అంటే నా కోసమే చేసుకున్నా, ఎవరి కోసం చేయట్లా. ఇది నా బాధ అని చెప్తున్నా. రైట్.
సో ఇంకా చివరిగా మీ మూవీకి ప్రేక్షకులు ఎందుకు రావాలో ఒక మాటలో చెప్పండి. సినిమా చాలా గొప్ప సినిమా, పెద్ద హీరోలు 100 కోట్లు పెట్టి తీసేటువంటి సినిమా. నేను కూడా తీశాను, చాలా బాగుంటుందండి. సినిమానే చూడద్దు, ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ రెడ్డి ఆసం అని ఉంటుంది, అందులో పాటలు ట్రైలర్ ఉంది, వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే సినిమా చూడండి, నచ్చలేదంటే అక్కడ కమెంట్ పెట్టండి, నేను ఏమన్నా తప్పులు ఉంటే నేర్చుకుంటాను. అండ్ ఈ సినిమా మీరు చూస్తే నాకు డబ్బులు వస్తాయి అండ్ పేరు వస్తుంది. 10 సినిమాలు తీస్తా, 10 మందికి నేను సాయం చేస్తా. కొత్త యాక్టర్లను పెట్టాను ఈ సినిమాలో. అండ్ రియల్ లైఫ్లో కూడా చాలా మందికి నేను జాబులు ఇచ్చాను, చాలా దారులు చూపించాను. ఒక 6-7 మందికి నేను యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టించాను. అంటే యూట్యూబ్ నాకు తెలుసు కాబట్టి నా కెమెరా హెల్ప్ చేయడం, ఛానల్ పెట్టడం చేశాను. ఇప్పుడు కూడా ఛానల్ రన్ చేస్తున్నాను. సో అట్లా సినిమా చూసి సపోర్ట్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. August 2 వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది లారీ చాప్టర్ 1. రైట్. ఇక చివరిగా రెబల్ స్టార్ ప్రభాస్కి ట్యాగ్ ఉంది, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్యాగ్ ఉంది. ఈ శ్రీకాంత్కి హంటర్ అనే ట్యాగ్ ఎవరిచ్చారు? హీరో పేరు హర్షవర్ధన్, సినిమాలో హర్షవర్ధన్. స్ట్రీట్ ఫైటర్ వాడిని యొక్క డిపార్ట్మెంట్ కావాలని తీసుకుంటుంది. అట్లా స్టైల్ అనమాట, అట్లా ఉంటుంది కథ. అయితే కథ రివీల్ చేసేసారు, సారీ. అయితే హర్షవర్ధన్ కదా, స్ట్రీట్ ఫైటర్ కదా, స్టైలిష్గా టాటూస్ ఏం బాగుంటాయని, హంటర్ ఎలా ఉంటుందని కొంచెం ఎడిసన్ అని అనుకున్నాం. ఫస్ట్ నేమ్ ఎడిసన్ అనుకున్నాం, హీరో పేరు ఎడిసన్. అంటే సిగరెట్ తాగుతుంటాడు ఎప్పుడు, స్టైలిష్ ఉంటుంది అట్లా అనుకున్నాం. సిగరెట్ పేరు పెట్టుకుందాం అనుకున్నా, అట్లా అంటే కొత్తగా అట్రాక్టివ్గా ఉండాలి. సో హంటర్, హర్షవర్ధన్ హంటర్ సరిపోద్దని హంటర్ అని రాపిచ్చేసాం. అయితే వాడు సినిమాలో రౌడీలు అందరూ రే హంటర్ అని ఎండబడతా ఉంటారు లారీ కోసం, అందుకు సెట్ అయింది. దెన్ హంటింగ్ స్టార్ లాగా సెట్ చేసాం. రైట్. సో శ్రీకాంత్, మనస్ఫూర్తిగా నీ మూవీ నువ్వు పెట్టిన బడ్జెట్ కంటే 5 times ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎన్ని ప్రమోషన్ కూడా మాకు యూట్యూబ్ ఎప్పుడు నీకు హెల్ప్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో గైస్, August 2 లారీ చాప్టర్ 1 థియేటర్లో చూసి చిన్న ఆర్టిస్టులో కష్టపడి చేసాం, సపోర్ట్ చేయండి. అండ్ సపోర్ట్ చేసే 10 సినిమాలు తీస్తాం, మంచిగా మంచి దారిలో నడుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ August 2 లారీ చాప్టర్ 1.